వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వొకసీ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, స్త్రీధనం అంటే చాలామంది ఇది ఒక డౌరీ అనుకుంటారు, కట్నం రూపంలో తెచ్చుకునేటటువంటి ఆస్తి అని అనుకుంటారు. కానీ కట్నానికి స్త్రీధనానికి చాలా తేడా ఉంటుంది. ద బెస్ట్ పాయింట్ ఈజ్ హియర్. స్త్రీధనం అంటే పెళ్ళైన తరువాత కానీ పెళ్ళికి ముందు కానీ ఆ యొక్క తండ్రి ఆ యొక్క కూతురికి ఇచ్చేటటువంటి నగలు, బట్టలు, ఇంకా ఏదైనా ఆస్తులు, భూమి, ఇళ్ళు, పత్రాలు, ఏదైనా సరే లిక్విడిటీ, క్యాష్, వీటన్నిటిని స్త్రీధనం కిందే పిలుస్తారు. ఇది ఆ స్త్రీకి, ఆ స్త్రీ యొక్క శ్రేయస్సు కోరి ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క ఆడపిల్లలకి వివాహ సమయంలో ఇచ్చేటటువంటి ఒక గిఫ్ట్ మాత్రమే. దీనిని కట్నం అని మనం పిలవకూడదు. ఇది డౌరీ కాదు. డౌరీ అంటే హస్బెండ్ కానీ, హస్బెండ్ యొక్క ఫ్యామిలీ కానీ ఎవరైనా డిమాండ్ చేసి నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేసి తీసుకుంటే దాన్ని డౌరీ అంటారు. కానీ ఈ రోజుల్లో స్త్రీధనాన్ని తీసుకొచ్చి దాన్ని డౌరీగా మార్చి కొంతమంది కేసులు కూడా వేస్తున్నారు. దట్ ఈస్ సెకండరీ పాయింట్. ఇక్కడ స్త్రీధనంలో ఆ అమ్మకి ఇచ్చినటువంటి ఆ నగదైనా సరే, లేదు బంగారం అయినా సరే, భర్తకి ఇచ్చి జాగ్రత్త పెట్టమని ఇచ్చినప్పుడు భర్త కేవలం ఒక ట్రస్టీ, అంటే దానికి ఒక సెక్యూరిటీ మాత్రమే. తనకి అమ్ముకోవడానికి, వేరే వాళ్ళకి వేరే పనులు ఉపయోగించుకునే రైట్స్ కూడా భర్తకి ఉండవు. ఎప్పుడు భార్య అడిగినా సరే వెంటనే తన యొక్క ఆ యొక్క స్త్రీధనాన్ని తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టాల్సిన బాధ్యత భర్తకి ఉంటుంది. లేకపోతే దీన్ని క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి తన మీద చట్ట ప్రకారం చర్య తీసుకుని జైలుకి కూడా పంపించే అవకాశం ఉంటుంది. అంతేవిధంగా భార్య యొక్క మెయింటెనెన్స్ విషయంలో ఏదైనా వాగ్వాదాలు వచ్చినప్పుడు ఈ యొక్క స్త్రీధనం కాన్సెప్ట్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. అందుకే హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ తరఫున నేను ఇస్తున్నటువంటి మీ సలహా, ఎప్పుడైనా సరే వివాహ సందర్భాలలో ఇటువంటి స్త్రీధనం ఉన్నప్పుడు ఎటువంటి మొహమాటాలు లేకుండా క్లియర్గా ఎంత ఇస్తున్నాము అని చెప్పి వైఫ్ దగ్గర నుంచి తన తల్లిదండ్రులు, హస్బెండ్ యొక్క తల్లిదండ్రులు కూర్చుని ఒక ఒప్పంద పత్రం రాసుకొని ఇది మా ఇష్టపూర్వకంగానే, ఇష్టానుసారంగానే నా బిడ్డకి ఇస్తున్నాను అని చెప్పి అటు ఇద్దరు సాక్షులు ఇటు ఇద్దరు సాక్షులు పెట్టుకుని ఒక అగ్రిమెంట్ రాసుకుని అది ఒక సెక్యూరిటీ బాండ్ లాగా కూడా ఆ అమ్మాయికి ఇవ్వడం చాలా మంచిది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక కాపీ పుట్టింట్లో ఉంటుంది, ఇంకొక కాపీ అమ్మాయి దగ్గర ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. అప్పుడు ఇది స్త్రీధనమే, ఇది డౌరీ కాదు అని కూడా ఇది ఒక ప్రూఫ్. అలానే ఆ బిడ్డకి ఎంత స్త్రీధనం ఇవ్వాలనుకుంటున్నాడు అనేది ఆ తండ్రి ఇష్టం, దానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. ఈ విధంగా అటు ఎప్పుడైనా ఫ్యూచర్లో వాగ్వాదాలు వచ్చినా వీళ్ళిద్దరి మధ్యనటువంటి డిస్ప్యూట్స్ని చాలా తొందరగా క్లియర్ చేసుకోవడానికి ఈ అగ్రిమెంట్ కూడా ఒక మంచి సపోర్ట్ ఎవిడెన్స్గా మీకు నిలబడుతుంది. సో ఇటువంటి సలహాలు మరిన్ని కావాలన్నా, ఇటువంటి డాక్యుమెంటరీ రైటరీలు సలహాలు మీకు ఏదైనా రాసి ఇవ్వాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్ అట్ దిస్ కాంటాక్ట్ నంబర్ 9493455717. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.